బాబుని తక్కువగా అంచనా వేసేవాడు అమాయకుడు. ఆయన విజన్ ఉంటుంది. అది భవిష్యత్తులో తన పార్టీ తన కుటుంబం పట్ల విజన్. అది మిగతాది ఏదైనా మనం సాధిస్తే అది ఆయనదేనని చెప్పేటటువంటి మీడియా ఉంటుంది. అదొక విజన్. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈడీ కేసు అన్నటువంటిది చంద్రబాబు పీక దగ్గర ఉంది. అట్లాగే సిబిఐ దర్యాప్తు అన్నటువంటి అంశాలు పీక దగ్గరే ఉంది. యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశాన్ని కొట్టి పైకొద్దాం అనుకుంది. కానీ తెలుగుదేశంతో కలిసి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే నాకు అర్థమవుతున్నంత వరకు వైసీపీ పూర్తిగా బలపడిపోతే కొట్టడం కష్టమేమో, కాబట్టి ఈ ట్రిప్పు తెలుగుదేశం ఎంతవరకు కొట్టగలుగుతుందో చూసి రేపు కాకపోతే అప్పుడు తెలుగుదేశం ఎట్లాగో దాంతోనే ఉన్నాం కాబట్టి దాని మనుషులు మన వైపుకి వస్తారు అన్నట్టు. ఈ దఫా తెలుగుదేశం గెలుపొందడం అన్నటువంటిది చంద్రబాబుకు ఖచ్చితమైన అవసరం. తెలుగుదేశం కూటమి గెలవకపోతే తెలుగుదేశం ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడితే ఆ ప్లేస్ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకనినే చంద్రబాబు మీద కేసులు అన్నటువంటిది ఇప్పటికిప్పుడు ఎత్తేసేయడం ఏముండదు. రాబోయేటువంటి రోజులు వెంటనే ఈ మాటను కానీ కేసులు అదిగో మోడీ చేతుల్లోనే ఉన్నాయి అంటే మోడీ చేతుల్లో ఏముండవు. డౌన్ ప్లే, హై ప్లే, ఈ రెండే తేడా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసు, సుజనా చౌదరి కేసు కోర్టుల్లోనే ఉన్నాయి. కాకపోతే డౌన్ ప్లే అంటే మీడియా హైలైట్ చేయడం మానేసింది సైలెంట్గా. అది తెలుగుదేశం అనుకూల మీడియా ఉంది కాబట్టి సాక్షి వాళ్ళకి కాస్త నిర్లక్ష్యం వచ్చింది. ఏం ఫాలోఅప్ చేస్తాంలే అని వదిలేశారు వాళ్ళు కూడా. కాబట్టి మిస్ అయింది. లేకపోతే అది ఫాలోఅప్ చేస్తే జనానికి తెలిసేది. వీళ్ళది మెయిన్ మీడియా ఎప్పుడు అదే పని మీద ఉండేది, అది చేయలేదు. అదే ఇప్పుడు బీజేపీ చేసినటువంటి ప్రయోజనం అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. కానీ వాస్తవం అయితే కేసులు అట్లాగే ఉన్నాయి, కోర్టుల్లోనే తేలాలి. చంద్రబాబు కేసుల్లో సిబిఐ, ఈడీ లాంటివి ఇన్వాల్వ్ అవ్వాలా లేదా అన్న దగ్గరనే అసలు పాయింట్. అది మాత్రం కేంద్రం చేతిలోనే ఉంది. అందుకనినే 10 సీట్లు అసెంబ్లీ పోతే పోయినాయి, ఒక 6 పార్లమెంట్ పోతే పోయినాయి. ముందు తను సర్వైవ్ కావాలన్నటువంటి రూట్లోనే ముందుకు సాగుతున్నారు బాబు.